హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. నెల రోజుల్లో నాకు, సూర్యకి పెళ్లి. ఆలోపే నాకు అమ్మని వెతుక్కోవాలనుకుంటున్నాను. ఏంటి? అమ్మని వెతుక్కోవడం ఏంటని ఆశ్చర్యంగా ఉందా? అవునండి. నాకు అమ్మ కావాలి. నా చిన్నప్పుడే మా అమ్మానాన్నలు పోతే నేనొక అనాథాశ్రమంలో పెరిగాను. వాళ్ళ దయ, దాక్షిణ్యాల మీద భోజనానికి, బట్టలకి ఏ లోటు లేకుండా అక్కడే పెరిగాను. వాళ్ళ సహకారంతోనే ఇంజినీరింగ్ పూర్తి చేసి సంవత్సరం క్రితమే ఉద్యోగంలో చేరాను. సూర్య నా కొలీగ్. 6 నెలల క్రితమైన మా పరిచయం ప్రేమగా మారి పెళ్లితో ఒకటవ్వాలనుకుంటున్నాం. సూర్య కూడా నాలాగా తల్లిదండ్రులు లేరు. తమ దూర బంధువులో ఎవరో ఒక ఆయన దగ్గర పెరిగాడట. వయసైపోవటంతో ఆయన నెల క్రితమే కాలం చేశారు. ఇంచుమించు నాది సూర్యది ఒకటే పరిస్థితి. ఇంతకాలంగా ఎవరూ లేని అనాథగా పెరిగిన నా జీవితంలోకి సూర్య వస్తున్నాడని సంతోషంగా ఉంది. కానీ మా పెళ్ళి ఎవరూ లేని అనాథలు చేసుకున్నట్టు ఏ గుళ్ళోనో, గోపురంలోనో చేసుకోవడం నాకిష్టం లేదు. నాకు తెలుసు మేము ఎవరూ లేని అనాథలమని. మరి అనాథల పెళ్ళి అలా కాక మరి ఇంకెలా జరుగుతుందని అడుగుతున్నారా? అవును. మా పెళ్ళి ఎవరూ లేని అనాథలకు జరిగినట్టు జరగకూడదు. తల్లి కానీ, తండ్రి చేతుల మీదుగా వాళ్ళ ఆశీర్వాదంతో నా పెళ్ళి జరగాలనుకుంటున్నాను. అదెలా? మీ అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు కదా! మళ్ళీ వాళ్ళు ఎలా తిరిగొస్తారని అంటారా? ఆ విషయం గురించి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు సూర్యతో మాట్లాడబోతున్నాను. నా నిర్ణయాన్ని సూర్య కాదననే నమ్మకం నాకుంది. ఉదయం ఆఫీస్‌కొచ్చాక సూర్యతో చెప్పాను. సాయంత్రం వెళ్ళేటప్పుడు కలిసే వెళ్దాం సూర్య. నీతో ఒక విషయం గురించి మాట్లాడాలని. అందుకు సూర్య సరే అన్నాడు. అలా ఆ రోజు ఆఫీస్ అయ్యాక నేను సూర్య ఆఫీస్‌కి దగ్గరలో ఉన్న పార్క్‌కి వెళ్ళి కూర్చున్నాం. ఏంటి ఆద్య ఏదో మాట్లాడని సాయంత్రం కలుద్దామన్నావు. విషయం ఏంటి? హాస్టల్‌లో ఏదైనా సమస్య? అడిగాడు. అలాంటిది ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఆడించాను. మరి దేని గురించి మాట్లాడాలి? అడిగాడు సూర్య. మన పెళ్ళికి ఇంకా నెల రోజుల సమయం ఉంది అన్నాను. అందుకు సూర్య అవును. ఇప్పటినుంచే మన పెళ్లి కోసం షాపింగ్ ఏమైనా చేద్దామంటావా? అడిగాడు. లేదు అన్నట్టుగా తలడించాను. మరి ఇంకేంటి? పోనీ మన పెళ్లి కార్డ్స్ ప్రింట్ చేయించి బంధువులకి, తెలిసిన వాళ్ళకి పంచిద్దామంటావా? అయినా మనకు బంధువులు ఎవరున్నారు? నాకు నువ్వు, నీకు నేను తప్ప అన్నాడు. అప్పుడు నోరు తెరిచి నా బాధ కూడా అదే సూర్య. మనిద్దరం చిన్నప్పటి నుంచి నా అనేవాళ్ళు ఎవరూ లేకుండా పెరిగాం. మనలాగే రేపు మన పిల్లలు కూడా పెరగాల అన్నాను. అదేంటి తాతయ్య, మనం ఉండగా మన పిల్లలు అనాథలు ఎలా అవుతారు? అడిగాడు సూర్య. అందుకు నేను మన పిల్లలకు తల్లిదండ్రులుగా మనం మాత్రమే ఉంటాం. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు ఉండరు కదా అన్నాను. నా మాటలకు సూర్య అదెలా కుదురుతుంది తాతయ్య? మన తల్లిదండ్రులు బ్రతికుంటే వాళ్ళకి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఉండేవాళ్ళు. మనిద్దరికీ అలాంటి అవకాశం లేదు కదా అన్నాడు సూర్య. నేను అనాథాశ్రమంలో పెరుగుతున్నప్పుడు వారానికి 2, 3 సార్లు పిల్లలు లేని వాళ్ళు మా ఆశ్రమానికి వచ్చి మాలో నచ్చిన వాళ్ళను మేము పెంచుకుంటామని చెప్పి ఆ ఆశ్రయం వాళ్ళతో మాట్లాడి దత్తత తీసుకునేవాళ్ళు. అలా నాతో పాటు మా ఆశ్రమంలో పెరిగిన చాలామంది పిల్లల్ని ఎవరో ఒకరు వచ్చి దత్తత తీసుకున్నారు. అంతెందుకు, నాతో పాటు పెరిగిన నా ఫ్రెండ్ ప్రియాని కూడా ఒక కలిగినింటి వాళ్ళు దత్తత తీసుకున్నారు. వాళ్ళు ప్రియాని లీగల్‌గా దత్తత తీసుకునే కార్యక్రమాన్ని ఓ శుభకార్యంలా జరిపి మా ఆశ్రమం వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళు చాలా ఉన్నోళ్ళు. ప్రియకి తల్లిదండ్రులే కాకుండా నానమ్మ, తాతయ్యలు, అమ్మ, అమ్మమ్మ, తాతయ్య కూడా ఉన్నారు. ఆ ఇంట్లో తనకో పెద్ద గది, తన రూమ్ నిండా బొమ్మలు, తనని అల్లార ముద్దుగా చూసుకునే అమ్మ, నాన్నలు, తాతయ్య, నానమ్మలు. ఆ రోజు ప్రియనలా చూసిన నేను ఆ భగవంతుని అడిగాను, నాకెందుకు ఇలాంటి అవకాశం ఇవ్వలేదని. అమ్మా నాన్నల ఆప్యాయతలు, అనురాగాలు వేరుగా ఉంటాయి సూర్య. ఎంత డబ్బు ఇచ్చినా వాటిని కొనలేం. నేనెంతో పాపం చేసుకుంటే గాని అమ్మా నాన్నల ప్రేమకు దూరం అయ్యాను అనిపిస్తుంది.
ఆ తర్వాత నన్ను కూడా ఎవరైనా అలా తీసుకెళ్ళి పెంచుకుంటే బావుండు అనుకున్నాను. వాళ్ళు నా కన్నవాళ్ళు కాకపోయినా కనీసం వాళ్ళు పెంచిన ప్రేమైనా నాకు దక్కుతుంది కదా అనుకున్నాను. కానీ ఎవరూ నన్ను పెంచుకోవడానికి తీసుకెళ్ళలేదు. అందుకే కనీసం నాకు ఆ అమ్మ కావాలనుకుంటున్నాను సూర్య. తన చేతుల మీదుగానే మన పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను అన్నాను. నా మాటలకు సూర్య ఆశ్చర్యపోయి, ఏంటి ఆద్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అమ్మ కావాలని కోరుకోవడం ఏంటి? అది ఎలా సాధ్యమవుతుంది? అడిగాడు సూర్య. అవుతుంది సూర్య. మనం గట్టిగా తలుచుకోవాలి కానీ ఈ ప్రపంచంలో మనం సాధించలేనిది ఏదీ లేదు. అలాగే ఇది కూడా. మనలాగా మన పిల్లలు పెరగకూడదు. వాళ్ళకి అమ్మా నాన్నల ప్రేమతో పాటు అమ్మమ్మ నానమ్మల ప్రేమను కూడా వాళ్ళు పొందగలరనేదే నా కోరిక అన్నాను. నా మాటలకు సూర్య కాసేపు మౌనంగా ఉండి, నీ ఆలోచన బాగానే ఉంది. పెద్దవాళ్ళ సంరక్షణలో పెరిగిన పిల్లలకు మన సంస్కృతులు సాంప్రదాయాలతో పాటు మంచి నడవడిక కూడా అలవాటవుతుంది. అది నేను కాదంటే లేదు కానీ ఇప్పుడు నీకు అమ్మ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళేమైనా బజార్లో కొనుక్కునే వస్తువులా? కొనడానికి అమ్మ నాన్న అక్క చెల్లి అన్నయ్య ఈ బంధాలన్నీ ఆ భగవంతుడి వరమధ్య మనకు ఆ అదృష్టం లేదు. అందుకే చిన్నప్పుడే అమ్మాలను కోల్పోవాల్సి వచ్చింది అన్నాడు సూర్య. సూర్య మాటలకి మనసుంటే మార్గం ఉంటుంది సూర్య. ఈ విషయంలో నేను నిర్ణయం తీసుకున్నాను అన్నాను. ఏంటది? అడిగాడు. నేను చిన్నప్పుడు పెరిగిన ఆశ్రమానికి అనుసంధానంగా మరో వృద్ధుల ఆశ్రమం కూడా ఉండేది సూర్య. ప్రతి ఆదివారం మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండేది. నా చిన్నతనంలో నాకు వాళ్ళ బాధ, పిల్లల ఆదరణకు నోచుకోకుండా వాళ్ళు అనుభవిస్తున్న వేదన అర్థమయ్యేది కాదు. కానీ నేను పెరుగుతున్న కొద్దీ వాళ్ళ బాధని నేను అర్థం చేసుకోగలిగాను. మన తల్లిదండ్రులు లేక అనాథలమైతే వాళ్ళు పిల్లలున్న అనాథలు. వాళ్ళని ఏం పాపం చేశారని వాళ్ళని వృద్ధాశ్రమాలకు పరిమితం చేస్తున్నారని నాకు బాధగా అనిపించేది. అప్పుడప్పుడు గమనించేదాన్ని. పిల్లలకు దూరంగా ఉంటూ వాళ్ళు పడుతున్న బాధని ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం. ఒక్కొక్కరిది ఒక్కో బాధ. నిజంగా వాళ్ళ బాధ వర్ణాతీతం సూర్య. అలాంటి వాళ్ళు ఒకరి బాధ్యత తీసుకున్నా మనకి పెద్దవాళ్ళ తోడు ఉండనే భావన ఉంటుంది కదా. ఈ సమాజానికి మనం ఎంతో కొంత మన వంతు సహాయాన్ని అందించామన్న తృప్తి కూడా మిగులుతుంది కదా అన్నాను. అసలు నీకు మతం ఏమైనా పోయిందా ఆద్య? వాళ్ళేమైనా చిన్నపిల్లలా నువ్వు అడగగానే నిన్ను నమ్మి నీ వెంట రావడానికి అన్నాడు సూర్య. మన ఉద్దేశం అలా చెప్పి మనల్ని అర్థం చేసుకుని మనతో వచ్చేవారిని ఎంచుకుందాం సూర్య. అందరికీ హాస్టల్లో ఉండటం ఇష్టం ఉండదు కదా. కొడుకులు కోడళ్ళు వాళ్ళ పిల్లలతో మిగిలిన జీవితాన్ని హాయిగా సంతోషంగా గడపాలని అందరూ కోరుకుంటారు. తమ పిల్లలు వాళ్ళకు అలాంటి పరిస్థితులను కల్పించకపోవడంతో బలవంతంగా ఆశ్రమాల్లో ఉండే ఎంతోమంది గురించి మనం రోజు వినట్లేదా అన్నాను. మన ఉద్దేశం మంచిదే అయినా అందుకు వాళ్ళు ఒప్పుకోవాలి కదా అన్నాడు సూర్య. ప్రయత్నించందే ఫలితాన్ని ఆశిస్తే ఎలా సూర్య అన్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అడిగాడు సూర్య. ఒకసారి నేను ఇంతకాలంగా ఉండి వచ్చిన ఆశ్రమం మేనేజర్ని కలిసి ఈ విషయంలో వాళ్ళు మనకేమైనా సహాయపడగలుగుతారో అడుగుదాం, లేదంటే బయట ఎక్కడైనా ప్రయత్నిద్దాం అన్నాను. సరే నీ ఇష్టం, వీలు చూసుకుని వెళ్దాంలే ఆద్య అన్నాడు సూర్య. వీలు చూసుకుని కాదు, వీలు చేసుకుని వెళ్ళాలి. మన పెళ్ళికి సమయం దగ్గర పడుతుంది. ఆలోగా మన పని పూర్తయితే కదా పెద్దల ఆశీర్వాదంతో మన పెళ్లి జరిగేది అన్నాను. ఏమో అనుకున్నాను, నువ్వు పట్టుబడితే దాన్ని సాధించేంత వరకు ఎంత కష్టమైనా నీ ప్రయత్నాన్ని ఆపవు కదా. అవును, నీ ఈ ఆలోచన గురించి ఇన్ని రోజులుగా నాకెందుకు చెప్పలేదు అడిగాడు సూర్య. అందుకు నేను, పెద్దవాళ్ళ బాధ్యత తీసుకోవడం అంటే అంత మామూలు విషయం కాదు కదా సూర్య. హాయిగా ఆశ్రమంలో అన్ని సౌకర్యాలతో ఉంటున్న వాళ్ళని తీసుకొచ్చుకుని తీరా వాళ్ళకి సౌకర్యాలు కల్పించుకుంటే ఎలా? ఇప్పటివరకు నేను హాస్టల్లోనే ఉంటున్నాను. ఆ వచ్చే వాళ్ళ కోసం ఓ ఇల్లు ఉండాలి కదా. అవన్నీ ఏర్పాటు చేసుకున్నాకే నీతో ఈ విషయం గురించి చెప్దాం అనుకున్నాను. పైగా నువ్వు నా ఇష్టం ఎప్పుడూ కాదనే నమ్మకం నాకుంది అన్నాను. అయితే ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్నానన్నమాట. సరే, రేపు వెళ్ళి మీ ఆశ్రమం మేనేజర్ని కలుసుద్దాం. ఇక బయలుదేరదామా అన్నాడు సూర్య. సరే పదా అని ఇద్దరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాం. అలా మరుసటి రోజు నేను సూర్య వెళ్ళి మా ఆశ్రమం మేనేజర్ని కలిసాం.
ఆయనను గుర్తుపట్టి ఎలా ఉన్నావమ్మా అడిగి, ఇంతకీ ఈయనెవరు అడిగాడు. సూర్య కేసి చూస్తూ సందేహంగా. ఈయన పేరు సూర్య, నా కొలీగ్. ఇద్దరం ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం. అంతేకాదు, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. మరో 2 రోజుల్లో మా పెళ్ళి అన్నాను. అందుకు మా ఆశ్రమ మేనేజర్ రమణారావు గారు, చాలా సంతోషం అత్య. మా ఆశ్రమంలో పెరిగిన పిల్లలు పెరిగి ప్రయోజకులు అయ్యారని తెలిస్తే తల్లిదండ్రులకు పిల్లలు ఎదిగినప్పుడు కలిగే సంతోషం కన్నా 100 రెట్లు ఎక్కువ సంతోషంగా ఉంటుందమ్మా. ఈ విషయం మన ఆశ్రమాలందరికీ చెప్పాలి. చాలా సంతోషిస్తారు. మరి మమ్మల్ని అందరినీ మీ పెళ్ళికి పిలవడానికి వచ్చారా అడిగారు రమణారావు గారు. లేదండి అన్నాను. మరి అంతకు ముందులాగా నీ జీతం డబ్బులతో ఆశ్రమంలోని పిల్లలకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నావా అడిగారు. లేదు అన్నట్లు తలాడించాను. మరి ఇంకేంటమ్మా, నువ్వు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటో నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుందమ్మా అడిగారు రమణారావు గారు. అయినా నాకెలా అడగాలో తెలియక మౌనంగా ఉండటంతో, ఆద్య, నువ్వేదైతే అడగాలనుకుంటున్నావో దాని గురించి అడుగు. ఇక్కడ దాకా వచ్చి ఇలా మౌనంగా ఉంటే ఎలా అన్నాడు సూర్య. కాస్త ధైర్యం చేసుకొని, నేను అడిగిన తర్వాత మీరు నా గురించి తప్పుగా అనుకోరు కదా అన్నాను. పర్వాలేదు, ముందు అడగమ్మా. నువ్వు ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అన్నారు రమణారావు గారు. మరేం లేదండి అని నా మనసులోని మాటలు చెప్పేశాను. అందుకు రమణారావు గారు కాసేపు మౌనంగా ఉండి, చాలా బాగుందమ్మా ఆద్య నీ నిర్ణయం. కాకపోతే ఈ వయసులో మీతో ఉండటానికి ఎవరైనా ముందుకు వస్తారో లేదనని అనుమానం. నీ మీద నాకు నమ్మకం ఉంది ఆద్య. వాళ్ళకి నమ్మకం కలగాలి కదా. అయినా నీకు తెలుసు కదా, వృద్ధాశ్రమానికి సంబంధించిన విషయాలన్నీ మనోహరరావు గారే చూసుకుంటారని. ముందు ఆయనతో మాట్లాడి చూస్తాను. అలాంటి వాళ్ళ ఆశ్రమంలో ఎవరైనా ఉన్నారేమో అని కనుక్కుంటాను. ఇక్కడ ఎలా ఉంటుందంటే, కొంతమంది వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఏ గొడవల కారణంగా మా అమ్మ నాన్నలు మేము ఒక్కరమే చూడలేకపోతున్నామని ఇక్కడ వదిలేసి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్లే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే పిల్లలుండి వాళ్ళని చూసుకునే ఇబ్బందిగా భావించి ఇక్కడ చేర్పించిన వాళ్ళకంటే వెనుక ముందు ఎవరూ లేని వాళ్ళైతే బాగుంటుంది కదా. అలాంటి వాళ్ళ ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారో మనోహరరావు గారిని అడిగి తెలుసుకుని నీకు ఫోన్ చేస్తాను ఆద్య. అప్పుడొచ్చి ఓసారి నన్ను కలువు అన్నారు రమణారావు గారు. అలాగేనండి, ఈ విషయం గురించి మాత్రం మర్చిపోద్దు అని చెప్పి నేను సూర్య అక్కడి నుంచి బయలుదేరాం. అలా 3 రోజులు గడిచాక ఒక రోజు రమణారావు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఒకసారి ఆశ్రమానికి వచ్చి వెళ్ళమన్నారు. సరేనని ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని మరీ వెంటనే అక్కడి నుంచి వెళ్ళాను. దారిలో సూర్యకి ఫోన్ చేసి రమ్మంటే, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను ఆద్య, ముందు నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను వచ్చేస్తానులే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మా ఆశ్రమానికి వెళ్ళి రమణారావు గారిని కలిశాను. నువ్వు కూర్చోమ్మా, ముఖ్యమైన పని ఒకటి ఉంది, అది పూర్తిగానే వెళ్దామన్నారు. సరే అని నేను బయట వెయిట్ చేశాను. ఓ 15 నిమిషాల తర్వాత రమణారావు గారు పదమ్మ అంటూ నన్ను మా ఆశ్రమానికి అనుసంధానంగా ఉన్న వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు. రూమ్ నెంబర్ 5లో ఉన్న ఒక ఆవిడ దగ్గర తీసుకెళ్ళి, ఈవిడ పేరు కౌసల్య. 2 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చింది. చాలా కాలం క్రితం నుంచి భర్తకు దూరంగా ఉంటున్నారట. ఒక కూతురు పుట్టినాక ఆడపిల్లని కన్నామన్న కోపంతో బలవంతంగా ఈవిడ దగ్గర నుంచి పాపను లాక్కుని ఎక్కడో వదిలేసారని చెప్పింది. అప్పటినుంచి తన బిడ్డని ఎంత వెతికినా ప్రయోజనం లేదు. భర్త ఎంతకీ చెప్పకపోవడంతో ఇన్నాళ్ళు భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది. ఈ వయసులో ఆదరించే వాళ్ళు కరువయ్యి మా ఆశ్రమంలో చేరింది అంటూ ఆవిడని నాకు పరిచయం చేశారు రమణారావు గారు. అప్పటి వరకు ఆవిడ తలెత్తి నన్ను చూడలేదు. నమస్కారం అమ్మ అంటంతో తిరిగి నమస్కారం అంటూ నా మొహంలోకి చూసింది. ఆ తర్వాత కొద్దిసేపటి వరకు నన్ను అలాగే చూస్తుండిపోయింది. నాకేమీ అర్థం కాలేదు. మేనేజర్ గారు మీతో అన్ని విషయాలు చెప్పారనుకుంటున్నాను. మీకు మాతో ఉండటం ఇష్టమేనమ్మా అడిగాను. అందుకు ఆవిడ సమాధానం చెప్పకుండా నువ్వు నువ్వు అంటూ ఆశ్చర్యంగా నా కేసు చూస్తూ నీ పేరేంటమ్మా అని అడిగింది. నా పేరు ఆద్య అమ్మా అన్నాను. నీకు అమ్మాని లేరా అడిగింది. లేరమ్మా, చిన్నప్పటి నుంచి ఇదిగో ఈ హాస్టల్లో పెరిగాను. తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతకు దూరమయ్యి నేను మళ్ళీ వాటిని మీ నుంచి పొందాలనుకుంటున్నాను. నా పెళ్ళి మీలాంటి పెద్దల సంరక్షణ జరగాలని కోరుకుంటున్నానన్నాను. ఆవిడని చెప్పి వినకుండా నా కళ్ళ వైపు చూస్తుంది. నువ్వు నువ్వు అంటుంది. నాకేమీ అర్థం కాలేదు. రమణారావు గారు మీకు తనతో ఉండటం ఇష్టమేనా అడిగి
అని అడుగుతుందమ్మా. చెప్పమ్మా, మీ అభిప్రాయం ఏంటో అడిగారు. ఈ అమ్మాయి మీ ఆశ్రమానికి ఎలా వచ్చిందండి? తను నా కన్న బిడ్డ అంది కౌసల్యమ్మ. అసలు ఆవిడ ఏం మాట్లాడుతున్నా నాకు రమణారావు గారికి అర్థం కావట్లేదు. ఏంటమ్మా మీరు మాట్లాడేది? మాకేమీ అర్థం కావట్లేదే అన్నారు రమణారావు గారు. ఈ అమ్మాయి నా కూతురంటే ఇదిగోండి, నా కూతురు కూడా ఇలాగే కనుబొమ్మల మీద ఇలా నల్లని మచ్చ ఉండేది అంది కౌసల్యమ్మ. లేదమ్మా, అలాంటి అవకాశం లేదు. పాప కడుపులో ఉండగానే యాక్సిడెంట్లో తండ్రి, ప్రసవించిన తర్వాత తల్లిపోయిందని ఇక్కడ చేర్పించారమ్మా. తను మీ అమ్మాయి అవకాశమే లేదన్నారు రమణారావు గారు. లేదండి, ఈ అమ్మాయి నా కూతురు. అందుకే ఈ మచ్చే సాక్ష్యం. కావాలంటే మీ ఆశా రికార్డులో పాపని ఇక్కడ జాయిన్ చేసిన వాళ్ళ అడ్రస్ ఉంటుంది కదా, వాళ్ళని పిలిపించి అడగండి. మీకే తెలుస్తుంది. నా బంగారు తల్లి, ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ దొరికావమ్మ అంటూ కౌసల్యమ్మ నాపై ముద్దుల వర్షం కురిపిస్తుంది. ఎలాగో ఆద్య మిమ్మల్ని తన తల్లి స్థానంలో చూడాలనుకుంటుంది. ఒకవేళ మీరన్నట్టు మీరు తన కన్న తల్లి అయితే అంతకన్నా సంతోషం ఇంకొకటి ఏముంటుందని నేను ఆశ్రమ రికార్డులో వెతికి చూస్తాను ఆద్య. అసలు నిన్నిక్కడ ఎవరో జయించేశారో. దాదాపు 24 సంవత్సరాల క్రితం రికార్డ్స్ అన్నింటినీ ఇప్పుడు బయటకు తీయాలి అని రమణారావు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కౌసల్యమ్మ చెప్పినట్టు తను మా అమ్మ, అదే నిజమైతే ఎంత బాగుండు అని ఆ భగవంతుని నా మనసులో ప్రార్థించుకుని మళ్ళీ వస్తానమ్మా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతుంటే, ఆద్య, నువ్వు నా కూతురువేనమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా అంటూ వదల్లేక తన 2 చేతుల్లో ఉన్న నా చేతిని వదిలిపెట్టింది. ఆశ్రమం నుండి బయటికి వస్తుంటే సూర్య అక్కడికి చేరుకున్నాడు. జరిగిందంతా తంచు చెప్పి, నాకేం అర్థం కావట్లేదు సూర్య, నిజంగా ఆవిడ మా అమ్మే అంటావా అన్నాను. సూర్య వెళ్ళి రమణారావు గారితో మాట్లాడారు. రమణ గారు విషయం తెలుసుకుని ఫోన్ చేస్తానంటంతో సూర్య నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నిజంగా నేను ఆవిడ కూతుర్నేనా? ఆవిడ మా అమ్మ, తనే మా అమ్మ అయితే ఎంత బాగుండు అంటూ ఏవేవో ఆలోచనలతో నిద్రపోకుండానే తెల్లారింది. ఆ మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళనిపించలేదు. ఎప్పుడెప్పుడు రమణారావు గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుందా అని ఎదురు చూశాను. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రమణారావు గారు ఫోన్ చేసి, నిన్ను మా ఆశ్రమంలో జాయిన్ చేసిన వాళ్ళ అడ్రస్ అతి కష్టంగా వెతికి తెలుసుకున్నానమ్మా. ఈ ఉదయమే ఆ అడ్రస్కి మన ఆశ్రమ సిబ్బందిని పంపించి ఆ వ్యక్తిని ఇక్కడికి పిలిపించాం. పోలీసులకు చెప్పి జైల్లో పెట్టేసని బెదిరిస్తే కానీ నిజం చెప్పలేదు అన్నారు. అందుకు నేను, ఏంటి సార్ ఆ నిజం, త్వరగా చెప్పండి, టెన్షన్తో నా తల బద్దలయ్యేలా ఉంది అన్నాను. అక్కడికే వస్తున్నాను అత్య అని కాసేపు మౌనంగా ఉండి, కౌసల్యమ్మ గారు చెప్పినట్టు నువ్వు ఆవిడ కన్నబిడ్డవే, కన్నప్రేగు, ఆ మాత్రం తెలుసుకోలేదా? ఆవిడ ముందే చెప్పింది. పొత్తిలో ఉన్న తన బిడ్డని, అంటే నిన్ను, ఆడపిల్లవని బలవంతంగా మీ నాన్న ఆవిడకి నేను దూరం చేశాడు. మీ నాన్న పేరు రఘురాం. తన స్నేహితుడు శంకర్కిచ్చి నిన్ను ఏదైనా ఆశలో చేర్పించామని చెప్పాడట. శంకర్ నిన్ను ఇక్కడ ఎవరూ లేని అనాథని చెప్పి జాయిన్ చేశాడు. నిన్ను తనకు దూరం చేసిన కారణంగా మీ అమ్మ మీ నాన్న నుంచి విడిపోయి ఇంతకాలంగా నీకోసం వెతుకుతూ ఒంటరిగా ఉంది. ఏదైతేనేం నువ్వు అమ్మ కావాలని వస్తే నిన్ను కన్నతలే దొరికింది. నిజంగా ఆద్య, ఇదంతా నీ అదృష్టం అమ్మా. మీ అమ్మని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళొచ్చు అన్నారు రమణారావు గారు. విషయం తెలిసి కౌసల్యమ్మ, నేను చూడగానే తెలుసుకున్నానమ్మా, నువ్వు నా కన్నబిడ్డవే అని అంటూ నన్ను ఆప్యాయంగా దగ్గర తీసుకుంది. విషయం తెలిసి సూర్య కూడా చాలా సంతోషించాడు. అనుకున్న సమయానికి నాకు సూర్యకి పెళ్లి జరిగింది. అది కూడా మా అమ్మ చేతుల మీదుగా. ఏదైతే కోరుకున్నానో అంతకన్నా ఎక్కువ ఇచ్చిన ఆ భగవంతుడికి కోటి నమస్కారాలు తెలియజేశాను. అసలు అమ్మ నా కంట పడడం కోసమే కావచ్చు నాకు ఈ ఆలోచన వచ్చిందేమో అనిపించింది. చాలా సంతోషించాను. అమ్మ ఒళ్ళు తలపెట్టుకుని ఇంతకాలం తల్లి ప్రేమకు దూరమైన బాధపడిన క్షణాలు తెచ్చుకుంటూ మనసు తేలికపడేదాకా ఏడ్చాను. మరి దండి రోజు కదా. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.